హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఇది ఒక రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్. సో రైల్వే గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట 2 days బిఫోర్. సో ఆ వీడియో చేస్తాను. సో ఈరోజు డేట్ వచ్చి June 14. సో ఈ అప్డేట్ అయితే ఒక 10 days బిఫోరే అది వచ్చిందనమాట. సో నేను అంత ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోలేదు. సో మళ్ళీ 2 days బిఫోరే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు కదా. సో ఆయన వచ్చి ట్విట్టర్లో పోస్టర్ అయితే పెట్టినారనమాట. సో టైమింగ్స్ అంతా చేంజ్ అయినాయి టికెటింగ్ గురించి అని. సో అప్పుడు చేద్దాం వీడియోని చేస్తాను. సో చాలామంది యూట్యూబర్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు వీడియో ఒక 5 days బిఫోరే. సో 2 days బిఫోర్ కాబట్టి నేను సేవ్ చేసుకొని చేస్తాను. సో ఏమంటే తత్కాల్ టికెట్ బుకింగ్ చేస్తాను కదా ఫ్రెండ్స్. తత్కాల్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట. సో టైమింగ్స్ కానీ అలాగే రూల్స్ కానీ అవన్నీ వినండి. సో ఒక పోస్టర్ పెడతాను, ఆ పోస్టర్ కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను చూడండి. లేకపోతే ట్విట్టర్లో కూడా అవి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ ఉన్నాయి కదా. సో దాంట్లో చూడండి తెలుస్తుంది. న్యూ తత్కాల్ బుకింగ్ రూల్స్ అని ఉన్నాయి. సో దాంట్లో ఎఫెక్టివ్ ఫ్రమ్ July 1 ఈ రూల్స్ వచ్చి July 1 నుంచి అప్డేట్ అయితే అవుతాయన్నమాట. అంటే అమలుకి వస్తాయి. సో మెయిన్ వచ్చి ఆధార్ యూజర్స్ కోసము ఫ్రమ్ July 1, 2025 తత్కాల్ బుకింగ్స్ వయా IRCTC వెబ్సైట్ ఆర్ యాప్ అలౌడ్ ఓన్లీ ఫర్ ఆథెంటికేటెడ్ యూజర్స్. ఓటీపీ బేస్డ్ ఆధార్ వెరిఫికేషన్ ఫ్రమ్ July 15. అంటే ఏమంటే ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మీరు ఇప్పుడు ఆన్లైన్లో ట్రైన్ టికెట్ వచ్చి IRCTC యాప్లో లేకపోతే వెబ్సైట్లో దీనిలో చేసేది మేము. సో ఇప్పటి నుంచి చేసే వరకు ఎప్పుడు చేస్తామో ఆధార్ వెరిఫికేషన్ కంపల్సరీ అంట ఇప్పటి నుండి. అంటే ఆథెంటికేటెడ్ యూజర్స్ అంటే మీరు IRCTC యాప్లో చేస్తారు కదా టికెట్ బుకింగ్, దాంట్లో ముందే మీరు ఆధార్ అంటే KYC చేసుకోవాలన్నమాట. ఆధార్ చేసిన తర్వాత దానికి మీ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు వెరిఫై చేసిన తర్వాత ఏ ప్యాసింజర్ అయితే పోతారో అలా ప్రతి ఒక్కసారి వాళ్ళ ఆధార్ అప్డేట్ చేసుకోవాలి వెరిఫికేషన్. ఆ తర్వాతే ఓటీపీ వస్తుంది అనమాట. సో ఇది కంపల్సరీ. ఓటీపీ బేస్డ్ ఆధార్ వెరిఫికేషన్ వచ్చి July 15 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఓటీపీ వస్తుంది చెప్తాను కదా, అది వచ్చి July 15 నుంచి స్టార్ట్ అవుతుంది అంట. సో ఇంకా 1 month అయితే ఉంది. సో ఆ తర్వాత నాన్ ఆధార్ యూజర్స్ అంటే స్టేషన్ టికెట్ కోసము సో PRS కౌంటర్ అండ్ ఏజెంట్ బుకింగ్. సో కింద వాళ్ళకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. PRS కౌంటర్ అంటే ప్యాసింజర్ తెలుసు కదా, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టము. అంటే స్టేషన్కి వచ్చి టికెట్ బుక్ చేస్తారు కదా వాళ్ళకైతే సో ఫ్రమ్ July 15 అంటే July 15 నుండి తత్కాల్ బుకింగ్స్ అట్ PRS కౌంటర్స్ ఆర్ ఆథరైజ్డ్ ఏజెంట్స్ వీళ్ళకి వచ్చి రిక్వైర్ ఓటీపీ వెరిఫికేషన్ సెండ్ టు బుకింగ్ పర్సన్ మొబైల్. మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు అంటే తత్కాల్కి చాలామంది స్టేషన్కి అయితే వచ్చేది టికెట్ బుక్ చేసుకునేది. వచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చిన కూడా మీరు ఆధార్ కంపల్సరీ తేయాలన్నమాట. అంటే జిరాక్స్ కానీ అంటే వాళ్ళకు కూడా ఆధార్ వెరిఫై చేస్తారంట. సో అంటే మీరు వచ్చేటప్పుడు మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అది కంపల్సరీ తేయండి. ఆధార్ నెంబర్ చెప్పినా కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓటీపీ కంపల్సరీ వస్తుంది. అది కూడా స్టేషన్లో కూడా చేయాలంట ఇప్పటి నుండి. సో చాలా ఇబ్బంది ఇప్పటి నుండి అంటే చాలా కష్టము. సో ఆ తత్కాలకి నార్మల్గా టికెట్లు ఉండవు, అలా ఇది వచ్చి ముందే చేసుకోవాలంట. ఆ తర్వాత కింద ట్రావెల్ ఏజెంట్స్ కోసము ఆథరైజ్డ్ ఏజెంట్స్ కెనాట్ బుక్ టికెట్ తత్కాల్ టికెట్స్ ఇన్ ద ఫస్ట్ 30 minutes ఆఫ్ ఓపెనింగ్. అంటే తత్కాల్ టికెట్స్ టైమింగ్ ఉన్నాయి కదా, అంటే ఏసీకి 10 o'clock, స్లీపర్కి 11 o'clock. ఇప్పటి నుండి ముందు వచ్చి 10 minutes ఉండేది అనమాట టైం ఇది. సో 11:10కి ఓపెన్ అయ్యేది స్లీపరు, 10:10కి ఏసీ. కానీ ఇప్పుడు 30 minutes అంట ఫ్రెండ్స్ అది. సో ఏసీకి వచ్చి 10 to 10:30. ఆ తర్వాత వచ్చి నాన్ ఏసీ 11 to 11:30. ఈ టైమింగ్స్లో బుక్ చేసుకొని కుదరదంట ఏజెంట్స్కి. అంటే వాళ్ళు ఏసీకి అయితే 10:30 తర్వాతే, సో స్లీపర్కి అయితే 11:30 తర్వాతే ఫ్రెండ్స్. అంటే దాదాపు టీట్ దొరకవన్నమాట ఎలాగో ట్రై చేయాలంటే సీట్లు ఉంటే. సో ఇంతే ఫ్రెండ్స్. అంటే ట్రావెల్ ఏజెన్సీకి అంటే నేను తీసుకున్నాను కదా ఏజెన్సీ, సో IRCTC ఏజెంట్ కదా. సో ఇలా వచ్చి సో ఈ 3 updates వస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చి ఆధార్ కోసము IRCTC యాప్లో మీరు కంపల్సరీగా చేసుకోండి. అంటే వెరిఫికేషను ఒకసారి ఆధార్ అప్డేట్ అది ముందే చేసుకుంటారు చాలామంది. అంటే ఐడి లింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను IRCTC యాప్ ఓపెన్ చేస్తున్నా కదా, అంటే ఇన్నేళ్ళుగా అంటే ఏజెన్సీ తీసుకున్న ముందు IRCTC ఏజెంట్ కన్నా ముందు నేను యాప్లోనే చేసేవాడిని. కానీ నేను ఆధార్ లింక్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు, నేను నా ఫ్రెండ్స్ టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా వాళ్ళ ఓటీపీ కూడా చేసుకోవాలన్నమాట, ఆధార్ వెరిఫై చేయాలి. సో ఇలా వచ్చింది. ఇంకా సెకండ్ వచ్చి స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా ఆధార్ వెరిఫై చేయాలంట. థర్డ్ వచ్చి ఏజెంట్స్ కోసం. ఇది థర్డ్ అప్డేట్ వచ్చి ఓన్లీ ఏజెంట్స్ మాత్రమే. అంటే ఏజెంట్స్ వాళ్ళకి టైమింగ్స్ మారుతుంది అంతే ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఏజెంట్స్ వచ్చి చాలామంది స్టార్టింగ్ 2025 స్టార్టింగ్ 5 monthsలో చాలా ఫేక్ టికెట్లు అయితే బుక్ చేయాలంట. అంటే బుక్ చేసి ఆ తర్వాత ఎక్కువ అమౌంట్కి అమ్ముతున్నారంట. సో దానివల్ల అయితే ఉందంట. సో దీనివల్ల నెక్స్ట్ టైం అయితే ఏం లేదు, కానీ మీరు కొంచెం ఆధార్ ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పటి నుంచి ఏముంటుందంటే ఎవరు బుక్ చేస్తారో వాళ్ళే ఎక్కుతారనమాట. ఎందుకంటే ఆధార్ వెరిఫై అయితే అయింటుంది కదా, సో కొంచెం రిజిస్ట్రేషన్ అయితే అయింటుంది. సో అందుకే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా తత్కాలంటే కష్టమే, కానీ ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేయాలంతా, అది కొంచెం ఇబ్బంది అంతే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో అంతే. ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ ఇలాంటి వీడియోలో కలుద్దాం.